హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి అండి. ఈరోజు అయితే మా పెద్దబ్బాయి లోక్షిత్ది బర్త్డే. సో ఆ బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసామో ఒక చిన్న వ్లాగ్ చేశాను. దాన్ని మీరందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేచి ఇంట్లో పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేసేసాము. సో ఇవన్నీ కూడా మనము వెబ్సైట్లో తీసుకున్నాం కదా. సో ఆ డ్రెస్సెస్ ఎవరైనా సరే మిస్ అయ్యి ఉంటే రీసెంట్గా రీల్స్ పెట్టున్నాను, చెక్ చేయండి. మాకు ఇవి ఎంత కాస్ట్ పడ్డాయంటే ఒక్కొక్కటి 699 అట్లా పడిందండి. ప్యాంట్ వచ్చేసి 899. మొత్తం టోటల్ అవుట్ఫిట్స్ అంతా వచ్చేసి ఒక 2000 వరకు పడింది. అండ్ ఈరోజు స్కూల్లో జరిపించాలి, ఎందుకంటే చిన్నబ్బాయి బర్త్డే కూడా స్కూల్లో చేసాం కాబట్టి. సో పెద్దబ్బాయి బర్త్డే కూడా స్కూల్లో చేయాలి అని చెప్తే దానికి సంబంధించి పిల్లలకి గిఫ్ట్స్ అండ్ పెద్ద కేక్ తీసుకొని వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పేపర్ ప్లేట్స్, దానికి టిష్యూస్, ఒక స్పూన్స్, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ సర్దేశాను అనమాట. ఇదేంటో గోపురం వచ్చినట్టు వచ్చింది. మా లక్కీ సెలక్షన్ అనమాట. కేక్ నేనైతే చూడలేదు. మా హస్బెండ్ వెళ్ళి ఆర్డర్ చేసేటప్పుడు జస్ట్ మా అబ్బాయికి ఫొటోస్ అవి పంపించి అది ఏది ఓకే చేసి అదనమాట. అదే వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. డైరెక్ట్గా ఇంకా స్కూల్లోనే ఓపెన్ చేయాలి. ఇల్లంతా సర్దుకోవడం అయితే అయిపోయిందండి. చాలా గందరగోళంగా ఉండింది. అప్పటికి ఎట్లాగోలా సర్దేశాము. ఇప్పుడు మనము కొత్తగా పెయింట్ వేసినాం కదా. సో ఇల్లు అయితే చాలా బాగుంది. అంతమంది పిచ్చి పిచ్చి గీతలు అవేం లేకుండా. పిల్లలకైతే నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను కదా. సో ఆ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళే చూస్ చేసుకున్నారు. అది వద్దులేరా అని అన్నా సరే వినలేదనమాట. మాకు అదే కావాలి అని చెప్పేసి తీసుకున్నారనమాట. ఏంటో ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. వాళ్ళు దీనికోసం ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఇది వచ్చేసి క్లే గణేష్ మేకింగ్ మోల్డ్ అండ్ మేక్, ఓకేనా? ప్లాంటబుల్ గణేష్. లక్కమని చూపినా. ఎకో ఫ్రెండ్లీ గణేష్. ఎలా ఉంది మీకు గిఫ్ట్? థ్యాంక్స్ చెప్పాలి మళ్ళీ. నువ్వు చూపినా చిక్కి డాడీకి కూడా చెప్పు. ఓకే ఇప్పుడు చెప్పు. ఓకే. మా పిల్లలు మాత్రం ఇలా చేస్తారో లేదా అందరూ ఇలాగే చేస్తారో తెలియదు. కెమెరా ఆన్ చేస్తే చాలు ఎక్కడ లేని షై వచ్చేస్తుంది. అసలు కనీసం మాట్లాడిన కూడా మాట్లాడరు. ఏదన్నా మాట్లాడిచ్చినా సరే దానికి సమాధానం చెప్పరనమాట. 1-2 ముక్కల్లో సమాధానం చెప్పేసి ఆడికి ఫినిష్ చేసేస్తారు. తర్వాత స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత మేడమ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. సో కేక్ వచ్చేసి ఇదండి, లయన్ కేక్. లోక్షిత్ కదా, ఎల్ ఫర్ లయన్ అంట. సో లయన్ కేకే తీసుకొని రమ్మంటే ఇంకా దాన్ని ఆర్డర్ చేసి తీసుకొని వచ్చాము. అది తీసి రిమూవ్ చేయాలి. కంట్లో పడిందా? కట్ చేయించు.
ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చి పిల్లలకి కేక్ తినిపించడం అండ్ పిల్లలందరినీ కూడా అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరినీ కూడా వరుసగా కూర్చోబెట్టి వాళ్ళకి కూడా కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, చాక్లెట్స్, గిఫ్ట్స్ ఇట్లాగ ప్రతి ఒక్కటి ఇచ్చాము. కొంచెం టైం పట్టింది, బట్ చాలా బాగా జరిగిందండి. మా చిన్నోడు ఏడ్చాడు కానీ పెద్దవాడు మాత్రం అసలు ఏం ఏడవలేదన్నమాట. చాలా బాగా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళ క్లాస్ మేడమ్స్ అందరూ కూడా వచ్చి తనకి కేక్ తినిపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట తను మాత్రం. ఇప్పుడు మేడమ్స్ తోటే తిట్టించుకోవడం, అర్పించుకోవడం ఇలాగే ఉంటుంది కదా. సో హోంవర్క్ చేయలేదని ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా మేడమ్స్ కసురుకుంటూ ఉంటారు. బట్ ఈరోజు మాత్రం అందరూ ప్రేమగా దగ్గరకు వచ్చి కేక్ తినిపిస్తుంటే మా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈవెన్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉండింది. మనం అంటే ఒక హీరోలాగా ఫీల్ అయ్యేది బర్త్డేస్కి అని అనమాట. ఆ రోజు మనల్ని మ్యాక్సిమం ఏ టీచరు ఎవ్వరు ఏమనరు. సో ప్రతి ఒక్క మేడము, క్లాస్ మేడమ్స్ అండ్ సబ్జెక్ట్ మేడమ్స్ అందరూ కూడా లోక్షిత్కి వచ్చేసి కేక్ తినిపిస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చిన్నోడికి కూడా ఈ విధంగా జరిగితే బాగుంటుంది అని అనిపించింది. చిన్నోడికి ఇట్లనే చేశాం కానీ అప్పుడు ఏం జరిగిందంటే వాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రతి గిఫ్ట్స్ కూడా లోక్షిత్ ఇవ్వడమే స్టార్ట్ చేశాడు తప్ప చిన్నోడైతే అసలుకి ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేదు, కేక్ తినిపించలేదు. ఇట్లాగా ప్రతి ఒక్కరిని చక్కగా రిసీవ్ చేసుకోలేదు అనమాట. బట్ లోక్షిత్ అలా కాదు, పెద్దవాడు అయిపోయాడు అండ్ ప్రతిదీ తెలుస్తుంది కదా తనకు కూడా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో అలాగా హ్యాపీగా తను అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. 3 కిలోస్ లైన్ కేక్ ఆర్డర్ చేసామండి. అది ఒక పక్కకు సరిపోలేదు, మళ్ళీ 2 కిలోస్ కేక్ ఎక్స్ట్రా తీసుకొని వచ్చి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసి లంచ్కి అయితే బయటకు వచ్చేసాము. బయట ఎన్ని సెలబ్రేషన్స్ చేసినా వాళ్ళకి అవేమి సరిపోవండి. లాస్ట్కి మాల్కి తీసుకొని వచ్చి సాఫ్ట్ ప్లేలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాళ్ళని ఆడిపించాలి. అదే వాళ్ళకి సెలబ్రేషన్ అనమాట. సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రీసెంట్గా మాల్లో స్కేరీ హౌస్ ఒకటి స్టార్ట్ చేశారండి. దాంట్లోకి వెళ్తానని చెప్పి మా పెద్దోడు గోల్ చేస్తున్నాడు. నాకైతే ఇటువంటివన్నీ అంటే చాలా భయం. మీకు కూడా భయం ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ వీడియో నచ్చిందా లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.